లేపాక్షిలో ఒక కొత్త అడ్వెంచర్ గేమ్ స్పోర్ట్స్ కార్ అయితే లాంచ్ చేసినారనమాట. దాన్ని మనము చూడడానికి వెళ్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేద్దామని పోతాను మిత్రులు. ఏమని లేపాక్షిలో శివరాత్రి కదా, దానికి నైట్ అంతా ఉంటుంది రోజు, దానికి పోతాను. గోకార్టింగ్ అనేసి ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్ అయితే లాంచ్ చేసినారనమాట కొత్తగా. మన రాయలసీమలోనే ఇదే ఫస్ట్ అనమాట. దాన్ని డ్రైవ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నేను కలిసి అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. రోడ్ అయితే ప్లాన్ చేసేసినారు. చూస్తే మనకి టెంట్స్ కనపడిస్తున్నాయి అనమాట. చూడండి ఒకసారి మీరు కూడా, వైట్ కలర్ లో టెంట్లు అయితే కనపడిస్తున్నాయి. ఏమో కొత్తగా ప్లాన్ వేసినారు. ఇంతకుముందు అయితే ఎక్కడ వేసిండదు, ఇదే కొత్తగా ఏమో అప్డేట్ గా మనకి మంచిగా ఏదో చూపించడానికి ఓ స్క్రీన్ లాగా అనిపిస్తుంది నాకైతే. స్క్రీన్ అనమాట ఇది. అప్పుడే మ్యూజిక్ కూడా ఆన్ అయింది. బండి ఇక్కడే అనమాట స్టాప్ చేసేసి వల్ల. మహానంది అనమాట ఇది. ఇది కూడా మనకి ఒకే రాయిలో చెక్కిన మహానంది. ఒకసారి ఈ సైడ్ లోనే మనకి గరుడ పక్షి మన ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు అయితే నిర్మించారనమాట. ఇంకా ఇక్కడి నుంచి మనము ఒక 2 కిలోమీటర్స్ మనము ఫ్రంట్కి వెళ్తే 2 కిలోమీటర్స్ కూడా 1 కిలోమీటర్ మనము టెంపుల్లో లేపాక్షిలో మనము వీరభద్రయ్య స్వామి, కనకదుర్గమ్మ తల్లి, ఏడుపడగల నాగలింగం అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు గో కార్టింగ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. అయిపోయి దగ్గర వచ్చేనా మీకు వెళ్ళేది అది చూడాలా, ఎవరైనా పబ్లిక్ ఎక్కువ ఉన్నారో తక్కువ. లేపాక్షి నుంచి అయితే ఒక 1.5 కిలోమీటర్ అనమాట. లేపాక్షి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ అనమాట. కరెక్ట్ గా గో కార్టింగ్ అనేది ఉంటుంది. రైడింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి పబ్లిక్ కూడా వచ్చారు, చూసాం. ఒకసారి మీరు కూడా అట్లా ఆల్మోస్ట్ టూరిజమ్స్ వచ్చిన వాళ్ళు కూడా అంతా వచ్చేసారు అనమాట. ఇదే అనమాట గో కార్టింగ్ ఎంట్రీ గేటు. ఇంకా ప్రెసెంట్ అయితే మనకి అప్పుడే స్టార్ట్ చేసేసినారు అనమాట. రన్ చేస్తున్నారు, పిచ్చి మాట్లాడేస్తున్నారు. ఫుల్ స్పీడ్ లో అయితే ఉన్నారంతా. చాలా మంది అయితే వచ్చారు అనమాట. ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకి రెడీ చేస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు గోకార్టింగ్ దాకా అయితే వచ్చినాము. ఫుల్ పబ్లిక్ అయితే ఉంది, చూద్దాము ఏమైతుంది ఏం కదా. హరి కూడా రైడ్ చేస్తానంటున్నాడు, చూద్దాం. రైడ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదే టెంపుల్లో ఈడైతే కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే పోతున్నాం. లోపలికి పోయి వీడియో అయితే చూస్తాం. చూడండి, టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చూడండి, అంతా బాగా రెడీ చేసినారు. శివుంది అంత బొమ్మలు అయితే కూడా వేసినారు పూల్లో. ఇప్పుడు లోపలికి అయితే పోదాం. అంతా ఇప్పుడు లోపలికి అయితే పోదాము. వీడియో అయితే తీస్తున్నాడు, ఏందో వీడియో తీసుకొని అట్లే పోతున్నాడు. అట్లా మనం అయితే అట్లా వెళ్ళిపోతాము. ఇప్పుడు లోపలికి పోయి అంతా చూద్దాం. రాజు చేస్తున్నాడు, మనం ఇక్కడ వచ్చేసినాము. అంటే ఇప్పుడు లోపలికి పోయేటప్పుడు ఒక రౌండ్ అయితే వేసుకొని పోవాలన్నమాట. చూడండి, అంతా బాగా రెడీ చేసినారు. రాజు వ్లాగ్ అయితే చేసుకొని పోతాను. మేము వ్లాగ్ చేసుకొని పోతాం. చూద్దాం, రాజు ఎక్కువ చేస్తాడు, నేను ఎక్కువ చేస్తాను. ఈరోజు శివరాత్రి కాబట్టి చాలా మంది ఉంటారు. పబ్లిక్ అంతా చూపిస్తాను. చూడండి ఎట్లెట్లుంది ఏమి అంతా చూడండి. ఇప్పుడైతే చూడండి చాలా ఏలాడుతాను. ఏందో వాళ్ళ ఆటలో లోపలికి అయితే పోయి అంత యాడ్ చూసిన జనాలు అయితే ఉన్నారు. ఇదైతే గణేష్ అన్నమాట. గణేష ఇక్కడ అందరూ అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడు శివుడిని అయితే చూపిస్తాను రండి. ఇది లింగం పైన 4 పడగలు వచ్చినాయి. లింగం అయితే ఉంది, చూపిస్తాను. చూడండి, ఇక్కడే అనమాట లేపాక్షిలో పబ్లిక్ అయితే చూడండి ఎందరూ ఉన్నారు. ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. అయితే పెట్టుకోలేదన్నమాట. ఇప్పుడు బొట్టు అయితే పెట్టుకుంటాను. అట్లా బొట్టు అయితే ఉంది. చూసినారు ఫ్రెండ్స్, ఇదంతా ఆల్రెడీ ఈ గుడి అంతా ఆల్రెడీ 1 డే ట్రిప్. లేపాక్షి 1 డే ట్రిప్ అయితే, హిందూపూర్ 1 డే ట్రిప్లో అయితే లేపాక్షి మొత్తాన్ని చూపించినాము. అది ఒకటి చూడండి, మీకు అంతా తెలుస్తుంది. అంటే ఇప్పుడు అంతా కొంచెం చూపిస్తాను. ఎంత ఫుల్ పబ్లిక్ ఉన్నది ఇక్కడ అంతా. చూడండి, ఇక్కడ సీతామాత పాదాలు ఉన్నాయంట. సీతామాత పాదాలు పెట్టినారని అక్కడ దాంట్లో పాదాలు వెళ్ళి నీళ్ళు వస్తాయంట.
దానికి అది ఎక్కువ అంతా మొక్కుతారు. ఇక్కడే మనకి లింగం కూడా ఇంకో లింగం ఉంది, అది చూపిస్తాను రండి. ఇంకో శివుడు అన్నాం కదా, ఇక్కడే పూజ అయితే జరుగుతుంది. అక్కడ పూజ అయితే జరుగుతుంది. ఈ రాజు ఎంజపైన రాడన్నమాట. ఇప్పుడు వస్తాడు, వీడియోలు తీస్తానన్నాడు. ఏం తీసాడేమో, ఎంజపైన రమ్మన్నారాడు, ఏందో ఒకటి తీసాడు. ఏం తీసాడు ఆయనకి తెలియాలి అదంతా. ఇంకోటి చూపిస్తాను నేను. రాజు వ్లాగ్లో అయితే ఎవరు చూడొద్దండి, చూడండి నా వ్లాగ్లోనే. ఇక్కడైతే తులసి అయితే ఉంది. నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూసాను, నేనే ఫస్ట్ టైం చూసాను తులసి. ఇక్కడ అందరూ మొక్కండి, అందరికీ మంచిది కానీ దాంట్లో ఇంకా ఏం వస్తుంది. గుళ్ళకి అయితే పోతాము, గుళ్ళు అందరూ చూపిస్తాం చూడండి. ఒక పిల్లర్ గజ స్తంభాలు ఎట్లున్నాయి చూడండి, లైటింగ్స్ అన్నీ భారీగా ఉన్నాయి చూడండి. చూడండి దేవుడు ఇక్కడ బయట పెట్టినారు. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. లోపలికైతే కెమెరా ఎక్కువ పోయి అయ్యలేదు. దీన్ని కానీ చూపిస్తే చూడండి, కొన్ని చూపిస్తామంటే చూడండి. హ్యాంగింగ్ పిల్లర్ అంటారు కదా, అది చూపిస్తాను. ఇదే ఇక్కడ లైటింగ్ వేసినారు కదా, అదే హ్యాంగింగ్ పిల్లర్ అనమాట. ఇక్కడ కింద ఉంది కదా, ఆల్రెడీ 1 డే ట్రిప్లో చూపించినాను చూడండి, అంతా తెలుస్తుంది. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. లోపల వీడియోలు తీసేంత లేదు, దానికి ఇప్పుడు బయటకు అయితే పోతాము. అంతా పదండి చూపిస్తాను. ఈ రాజు ఎక్కడ పోయినాడు తెలియదు, రాజు ఫోన్ కూడా నాతోనే ఉంది. చూడండి అంత లైటింగ్స్ అయితే అయినారు. నైట్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇట్లా తిరిగితే గుడి. గోకార్టింగ్ దాకా అయితే వచ్చినాము. ఇంకోటి మంది ఇది కూడా ఉంది, రాకెట్ ఎజెక్టర్ 2 ఉన్నాయి. గోకార్టింగ్ ఉంది, రాకెట్ ఎజెక్టర్ కూడా ఉంది. చూద్దాం అయితే ట్రై చేస్తాము, లేకుంటే చాలా కొంచెం జనాలు అయితే ఉన్నారు. చూసి ఎట్లా చేద్దాం. నైట్కి ఆడిపోయేది, ఇంకా నైట్కి కూడా ఎక్కడన్నా పెద్ద వీడియో తీస్తాను చూడండి. ఇట్లకి ఎప్పుడైనా వస్తే మన గోవా ఈడే ఉంటాడు. చూడరా ఎలా ఈడే ఉండువా, ఈడే ఉంటాడు, ఈడే వర్క్ చేయేది. మన పేరు చెప్పండి వచ్చి, గోవర్ధన్. ఇప్పుడు ఇదే మనకి రోడ్ అంతా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు, ఇక్కడ బ్రోచ్ స్టార్ట్ చేస్తున్నాడు. కొంచెం ఎస్లేట్ అయితే చీరం పోతారు అంతే. చూడండి ఎట్లుందో. ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తాను. 3 గేట స్టార్ట్ అయిపోయినాయి, పోతున్నారు. అంతా పరిగెత్తి వస్తున్నారు, అంతా స్టార్ట్ అయిపోయినాయి. అంతా పోయి ఫస్ట్ రౌండ్ అయితే స్లోగా పోయారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఇష్టమైనట్లు పోవచ్చు స్పీడ్. ఇప్పుడైతే ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది వసానంలో. ఇది టైమింగ్ ప్రకారం నడిచేది ఇక్కడంతా. కొంచెం పికప్ వస్తాను చూడండి. రెడ్ సింబల్ అయితే చూపిస్తున్నాడు అన్న, అది చూపిస్తే ఇంకా స్టాప్ చేయాలని, టైం అయిపోయింది అని. చూద్దాం, మనము ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు అయితే చేద్దాం, లేకుంటే లేదు. లేపాక్షిలో నైట్ వ్యూ అనమాట, బాగుంది. ఇంత ఫుల్ లైటింగ్స్ మామూలు జనాలు కూడా, పబ్లిక్ కూడా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. ఇంకా ఎట్లా అనిపిస్తుంది రాజు, ఎట్లా అనిపిస్తుంది? మనం ఇప్పుడు రైడ్ చేయలేదు, ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు మనం ఫ్రాంక్గా చెప్పాలంటే రైడ్ చేయాలనే పోయినాము. స్టార్టింగ్ మనము వీడియో తీసి రైడ్ ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. మీతో పంచుకుందామని ఇంకోతూరి రైడ్ చేయాలనుకుని వెళ్ళాము. కానీ అలా కాలే, అనుకోయిన పని కాలేదు, వేరేదైంది. బండి ఉంది అంటే ఏం చేద్దామంటే అక్కడ కస్టమర్స్ అనేది ఎక్కువ ఉన్నారనమాట. ఓకే, దానివల్ల మనము రైడ్ చేయలేకపోయాము. కస్టమర్స్ నుంచి మనం ఫస్ట్ ప్రియారిటీ కస్టమర్స్ కాబట్టి అట్లానే మనం సైలెంట్ అయిపోయినాము. ఓకే, నెక్స్ట్ టైం మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? చెప్పుకునే చాలా బాధ అవుతాను నాకైతే. కానీ చూద్దాం, ఏం చేయగలని ఊరికి అయిపోయినాను అంతే. దాని ప్రైస్ ఎంత?
5 అంటే ఇంకో పెట్టి పోతాం కానీ కట్టి పోదామా అట్లే అనిపిస్తుంది. మన ముందు ఆ డబ్బు ఎంత పడదామా అట్లే అనిపిస్తుంది కానీ వాళ్ళు ఊరికే ఉన్నాం. అందుకే డబ్బు అయ్యలేదని ఇంకొచ్చి హోటల్ వచ్చి తింటాను బాధపడి. అంతేనా? ఇడ్లీ చెప్పినాం సాయంకాలం అయినా కానీ వేడివేడిగా ఇడ్లీ అయితే చెప్పినాము. బాధ అవుతుంది కానీ ఇడ్లీ తినేసి మళ్ళీ పోదాం ఏడుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. తినప్ప బాగా ఇడ్లీ బోండాలంట. ఇడ్లీ బోండాలు తింటాను. ఏందో మా బతుకు అందరు డిసప్పాయింట్ ఎప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేపాక్షి నైట్ 8 అవుతుంది. ఈ గుడి పక్కలోనే కూర్చోయినాము. రాజు ఏందో కొంచెం వీడియో ఉంటే ఎడిటింగ్ ఉంటే చేస్తాను. ఏందో లైఫ్ అంతా ఫుల్ ఆఫ్ డిసప్పాయింటెడ్, అంతా బేజారైపోతాను చాలా. అంటే అనుకునేది ఏం జరుపుకుంటే చాలా బేజారైపోతుంది. కానీ టైం వస్తుంది, అప్పుడు దీనికి నా పెద్ద చేస్తాము. ఇంకేం చెప్పే కయ్యలేదు అంతా ఇంకా బాధ. ఏందో అంతా ఏం చెప్పాలో ఏం మాట్లాడాలి కూడా వేసాంలో. ఏమో చేద్దాం. ఏమంటా బ్రో? అంతా డబ్బుల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనకి ఏం చేస్తాము. జస్ట్ డబ్బులు సంపాదిస్తాము, అట్లా ఒకటి పెట్టేస్తాము అంతే. అంతేనా? ఎట్లాదన్నా గోకాటికి మించింది పెడదాం రా. దాంట్లో ఉంది కొంచెం టైం పడుతుందంటే సంపాదిద్దాం. లెట్స్ గో. కోడ్ వ్యాపారము. ఫ్రెండ్స్ ఎందరు ఉన్నారు ఇక్కడ అంతా. ఎందుకంటే ఇక్కడ అదే డేలో చూపించినాను శివుడు. ఇక్కడంతా పూజ చేసేకైతే వచ్చినారో చూడండి. చాలా అంటే చాలా మంది ఉన్నారు. వాడు డైరెక్ట్ పోయి చూపిస్తాను రాని. ఫుల్ పబ్లిక్. అంతా పూజలు అయితే చేస్తున్నారు. మనం పోయి ఆపకు చూద్దాం, ఇంకా ఉన్నాయి. ఇది చూపించే కదా సీతమ్మ పాదాలని. ఇప్పుడు ఫుల్ పూజ అంతా చేసినారు చూడండి. నైట్లో కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది. లేపాక్షి అంటే లేపాక్షి అన్నప్ప, ఇంకేం చెప్పాకెళ్ళే. చూడండి ఇక్కడ అంతా ఎట్లుందో ప్లేస్. సూపర్, మైండ్ బ్లోయింగ్, 10 hours స్ట్రైక్. చూడండి ఇది ఏం కనబడిస్తుందో ట్రీ. ఫుల్ లైటింగ్స్ అయినారు దీనికి చెట్టుకి. అసలు మైండ్ బ్లోయింగ్. ఫుల్ అంతా లైటింగ్స్ నింపి పారైనారని చెప్పచ్చు. అట్లుంది లైటింగ్స్ అంతా. లేపాక్షి మొత్తం లైట్లతో కలకలకలాడిపోతుంది. అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు మిత్రులారా. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.